ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షిని నరేట్ల. ఈరోజు డే 2 ఆఫ్ ఎల్లమ్మ తల్లి పట్నాలు అనమాట. వీళ్ళేమో నైట్ పడుకున్నారు, 5:30 పడుకొని మళ్ళీ 7 అవుతుంది. 7కి లేచినాం. అయినా చూడండి వీళ్ళకి నిద్ర వస్తుందంట. అవునా, నిద్ర వస్తుంది. ఇంకా ఇది డే 2 ఆఫ్ వీడియో. ఈరోజు ఫస్ట్ మా పిన్ని మా కోసం టిఫిన్ చేస్తుంది. పిన్ని మా కోసం లాస్ట్ వీడియోలో చెప్పినట్టు అయితే ఇక్కడ మా పిన్ని మా కోసం అయితే ఉప్మా చేస్తుంది. సో ఉప్మా చేసాకైతే అందరం కలిసి తినేసాము. ఇంకా ఇక్కడ టిఫిన్ చేశాక అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇక ఆ తర్వాత అయితే మళ్ళీ ఒగ్గోళ్ళు వచ్చి చిన్న పట్నం అయితే వేయడం స్టార్ట్ చేశారు. ఇక ఈ పట్నం వచ్చేసి ఈరమ్మ పట్నం అనమాట. ఈ పట్నం పేరు. ఇంకా ఈరమ్మ పట్నం అండ్ ఇంకా బోనం కూడా ఇక్కడ చెల్లిస్తారు. ఇది అందరూ చేసుకోరు, ఎవరికైతే ఈరమ్మ ఉంటుందో వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. ఇక్కడైతే ఈ పట్నం అయితే కన్ఫామ్గా చేసుకోవాలి. ఇక అందరూ కలిసేసి అయితే ఈరమ్మ పట్నంని కూడా కంప్లీట్ చేసేసారు. ఇక పట్నం అయిపోయాక నేనైతే మా మరదలతో కొన్ని ఫొటోస్ అయితే దిగాను. తినే మా ముద్దుల మరదలు. ఇక సెకండ్ పట్నం స్టార్టింగే ఇలా బొట్టు పెడతారనమాట. ఈ బొట్టుని ముత్యాల బొట్టు అని పిలుస్తారు. ఇంకా ఇదే అనమాట అసలైన పెద్ద పట్నం, ఎల్లమ్మ తల్లి పట్నం. నాకు ఒక డౌట్ అండి, పట్నం ఎందుకు ఇలా కుంకుమ పసుపుతో వేస్తారు, ఇలా చెక్కలతో మాత్రమే ఎందుకు చేస్తారు? మీకు ఎవరికైనా తెలుసుంటే నాకైతే కామెంట్ చేయండి. ఇక పట్నంలో ఇంకా కలర్ఫుల్గా కనిపించాలి అని చెప్పేసి అయితే కలర్స్ని కూడా యాడ్ చేస్తున్నారు మా మమ్మీ వాళ్ళు. ఇక లాస్ట్కి అయితే అయిపోయింది అనమాట పట్నం. అంటే డెకరేషన్ మాత్రమే అయిపోయింది. ఇంకా అసలైన పట్నాలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇక మన దేవుడి రూమ్లో ఎన్ని దేవుడి ఫొటోస్ ఉన్నాయో అన్ని దేవుడి ఫొటోస్ తీసుకొచ్చి అయితే ఈ పట్నం పైన పెట్టాలి. ఇక మా మమ్మీ వాళ్ళు కూడా ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు అనమాట. మా పిన్ని అయితే ఇలా బోనం తీసుకొచ్చి మా పెద్దమ్మ చేతిని అయితే పెట్టిస్తున్నారు. ఇక్కడ ఎల్లమ్మ తల్లి బోనం ఒక సైడ్ పెడతారు, ఈరమ్మ బోనం ఒక సైడ్ పెట్టిస్తారనమాట. ఇంకా మా మామయ్య కొడుకు అయితే జంపన్న గెటప్ వేయడానికి రెడీగా ఉన్నారు. ఈ పట్నాలకి మస్ట్గా ఇద్దరు గెటప్ వేయాలి. ఒకరు మేనత్త అండ్ అల్లుడు, వీళ్ళిద్దరు కలిసి గెటప్ అయితే వేయాలన్నమాట. కంపల్సరీ ఉండాలి ఈ పట్నంలో. మా మరిదిని అయితే మేమైతే రెడీ చేస్తున్నాము పరశురాముడు లాగా. ఈ గెటప్లో ఉన్నంతసేపు వాళ్ళని పరశురాముడు అనే పిలవాలి, వేరే నేమ్స్తో పిలవద్దు అంట. లాస్ట్లో ఇక పసుపు పెట్టి పరాని పెడితే పరశురాముడు గెటప్ అయితే అయిపోతుంది. ఇంకా మా పెద్దమ్మ వచ్చేసి అయితే ఎల్లమ్మ తల్లి గెటప్ అయితే వేస్తుంది అనమాట. ఇక్కడ ఈ పట్నాలలో వాళ్ళిద్దరు మెయిన్ క్యారెక్టర్ అనమాట. సో వాళ్ళిద్దరు రెడీ అయ్యాక ఇలా పట్నం పైకి అయితే తీసుకొని వస్తారు. ఇక్కడ మా పెద్దమ్మ వచ్చేసి చల్లకుండా అయితే నెత్తిపైన పెట్టుకొని వస్తుంది. ఇంకా ఒడిబియ్యం కూడా పోసుకుంటుంది. ఇంకా పరశురాముడు అయితే ఇలా బాణంని పట్టుకొని వస్తాడనమాట. అలా పట్నం చుట్టూ ఒక రౌండ్ అయితే వేశాక ఇక ఎవరి ప్లేసెస్లో వాళ్ళు కూర్చున్నాక స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది, ఎల్లమ్మ తల్లి స్టోరీ. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది స్టోరీ. మీకు నేనైతే షార్ట్కట్లో చెప్తాను. ఇంకా మీకు ఫుల్ వీడియో కావాలి అని అంటే నాకైతే కామెంట్ చేయండి. నాకు ఇక్కడ వీడియోలో పెట్టాల్సింది ఎంత ఉందో అంత మాత్రమే పెడతాను. ఇంకా లాంగ్ వీడియో పెడితే అయితే చాలా లాంగ్ అయిపోతుంది. సో అందుకని షార్ట్కట్గా చెప్పుకుంటూ వెళ్తాను. సో ఫస్ట్ అయితే ఎల్లమ్మకి చాలా అంటే చాలా ఆస్తి ఉందన్నమాట. ఇక స్టోరీ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. చాలా ఆస్తి ఉండేనంట, కాకపోతే ఎల్లమ్మకి పిల్లలు కావాలి అని అయితే ఉండేదన్నమాట. సో ఎల్లమ్మకి 7 కొడుకులు ఒక బిడ్డ పుట్టడానికి ఏమేమి చేసింది, ఎల్లమ్మ తల్లి స్టోరీ ఏంటో అన్నీ షార్ట్కట్గా చెప్తాను. ఇక్కడ మా పిన్ని అయితే సోదమ్మ క్యారెక్టర్ అనమాట. మా పిన్ని ఏం చెప్పాలి అని అంటే, నీకు పుత్ర సంతానం కలగాలి అంటే ఒక పుట్టకాడికి వెళ్ళాలి, పుట్టకాడికి వెళ్ళి 5 బిందెల నీళ్లు పోయాలి, అప్పుడు కనుక ఆ పుట్ట పెరిగినట్టయితే నీకు సంతానం కలుగుతుంది అని చెప్పేసి మా పిన్ని డైలాగ్ అనమాట. మా పిన్ని చెప్పేసి వెళ్ళిపోతుంది. రంగ వెళ్ళి పట్నాలు వేసుకో అని చెప్పుద్ది అనమాట. ఇంకా ఇక్కడ ఎల్లమ్మ తల్లి హస్బెండ్ క్యారెక్టర్ అయితే మా పెద్ద నాన్న చేస్తున్నాడు. జమదగ్ని మహారాజు అనమాట మా పెద్ద బాబు వేసిన గెటప్. మరి అట్లా పోతున్నా సంతానం అవుతుందా? ఎవరో ఎరకలు వచ్చి చెప్పింది.
ఆమె దగ్గర రడకప్పు పెడకప్పు వాసన వచ్చింది, నీ దగ్గర సెంట్ వాసన వస్తాను. మరి అయినా కదా ఎవరు నమ్మాలి? నీకైతే అట్లా మరి నాకు ఏం చేస్తాను గట్టిగా నేనా రేణుకాయలమ్మ కూర్చున్నా దేవాన్న చోట కూర్చున్నా కానీ నాకు సాయం అవుతుంది. నీకా ఊరికి ఉత్తరానికి శివాలయం ఉన్నది, శివాలయం లోపల 7 నందులు ఉన్నాయి. నందులకు నాన్న బియ్యం పెట్టాలి ముద్దే నీకు పుత్ర సంతానం వచ్చింది. నిజమేనా? నిజమే. ఎంతమంది ఇస్తున్నావు ఆచారం? ఏదో నందులు కదా నాన్న బియ్యం పెట్టా పుత్ర సంతానం పెట్టాడా? నిజమేనా? నీకు అయినా ఒకవేళ మీకు ఎవరికైనా ఫుల్ స్టోరీ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి, ఫుల్ స్టోరీని ఎడిట్ చేసి పెడతాను. ఈ వీడియో అయితే చాలా లాగ్ అవుతుంది అని కట్ చేసుకుంటూ అయితే పెడుతున్నాను. కానీ ఈ అమ్మవారి స్టోరీ విన్నంతసేపు అయితే చాలా బాగా అనిపించినాయి. ఆ అమ్మవారికి అన్ని కష్టాలు వచ్చాయి, మనం ఏంటండి మనుషులం, మనకి ఇంకెన్ని కష్టాలు వచ్చినా కానీ తట్టుకొని ఉండాలి. ఆ స్టోరీ విన్నాక అయితే అలాగే అనిపించింది. ఆ అమ్మవారి అన్ని కష్టాలని తట్టుకొని ఉన్నప్పుడు మనం ఎంత చెప్పండి. అందుకే ఎల్లమ్మ తల్లి అనుకుంటుందంట, నాకు వచ్చిన కష్టాలన్నీ నా భక్తులకి రావద్దు అని ఎప్పుడు కోరుకుంటూ ఉంటుందంట. మీకు ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు జస్ట్ ఒకసారి ఎల్లమ్మ తల్లి స్టోరీ అని చెప్పేసి సెర్చ్ చేసి చూడండి, ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది. ఇన్ని కష్టాలు వచ్చాక కూడా అమ్మవారు ఎంత స్టాండ్ తీసుకొని ఎంత స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి. సో మాకైతే ఇంచుమించు ఒక 3 to 4 hours అయితే జరిగిందనమాట స్టోరీ. సో అందుకనే నేను దాన్ని వీడియోస్లో రూపంలో పెట్టలేకపోతున్నాను, షార్ట్ కట్ క్లిప్స్ లాగా పెడుతున్నాను. ఇక ఈ కథ చెప్పడం అయిపోయాకనైతే కొబ్బరికాయలు అయితే కొట్టారనమాట, ఇంకా గుమ్మడికాయ కూడా కొడతారు కథ అయిపోయింది అని చెప్పనీకి. ఇక ఆ తర్వాత ఆడబిడ్డలు అందరూ వచ్చి ఇంకా మంగళారతి అయితే ఇచ్చారు. మంగళారతి ఇచ్చాక ఇక దేవుడు ప్రతిమలు తీసుకువెళ్ళి దేవుడి రూమ్లో అయితే పెడతారనమాట. మళ్ళీ ఆ తర్వాత మేకనైతే మధ్య గొలుపుతారు. ఆ వీడియోస్ అయితే నేను క్యాప్చర్ చేశాను కానీ పెట్టట్లేదు, ఎందుకంటే కాపీరైట్స్కి అగ్నెస్ట్గా ఉంటుంది కాబట్టి. సో నేనైతే ఆ వీడియోస్ పెట్టట్లేదు. ఇక ఇంట్లో వాళ్ళందరూ అయితే కొబ్బరికాయలు కొడతారన్నమాట. కొబ్బరికాయలు కొట్టాక దేవుడి పట్టాలను తీసుకొని వెళ్ళి దేవుడి రూమ్లో పెడతారు. అలాగే బోనాలు అన్నీ తీసుకొని అయితే దేవుడి రూమ్లో పెడతారు. ఇక ఆ తర్వాత ఏమవుద్ది అంటే శివసత్తులు తెలుసు కదండి. సో శివసత్తులు వచ్చి అయితే ఈ పట్నంని తొక్కుతారనమాట. సో అలా చేస్తే ఇంట్లో వాళ్ళకి మంచిది అని చెప్పి నమ్ముతారు. సో ఇలా వీళ్ళు పట్నంని తొక్కి వెళ్ళాక పట్నం ఉంటుంది కదండి, ఆ ముగ్గుని ఎవరైతే ఇంట్లో వాళ్ళందరూ ఇంకేదైనా మంచి క్లాత్ ఉంటుంది కదా, సో ఆ కొత్త క్లాత్నితో మాత్రమే దగ్గరికి అనాలి. ఎటువంటి చీపురు కట్టలు అలాంటి వాటితో యూజ్ చేయొద్దు. సో వాళ్ళ చీర కొంగుతో మొత్తం దగ్గరికి అనేసి ఏదైనా చెట్టు కింద వేయాలి, ఎవరి తొక్కని ప్లేస్లో అయితే వేయాలి. ఇలా చేస్తే మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత పట్టణాలంతా అయిపోయాక ఏం చేస్తారంటే మా మమ్మీ వాళ్ళ మేనత్త ఉంటుంది కదా, సో మేనత్త అంటే మా తాతయ్య వాళ్ళ చెల్లి, తనైతే మా అమ్మమ్మ వాళ్ళకి ఒడిబియ్యం పూస్తుంది. మా సైడ్ అయితే ఒడిబియ్యం అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇక మేమందరం తీసుకెళ్ళిన బట్టలు అయితే పెట్టేస్తున్నాము. ఇక్కడ మా మామయ్య అయితే పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటే మంచిది అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాడు. ఇంతటితో ఎల్లమ్మ తల్లి పట్నాలు అయితే అయిపోయాయి. నెక్స్ట్ డే ఏం చేసామో కావాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అసలైనది బోనాలకి ఏం చెప్పాలి అంటే నెక్స్ట్ డేనే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ డే వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.